దేవుని యొక్క మహాకృపను బట్టి 2024 సంవత్సరంలో 8వ మాసము చివరి పునరుత్థాన దినము. మరి వచ్చే పునరుత్థాన దినము 9వ మాసంలోకి వెళ్తాము. మొదటి తారీఖుతో స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క 8 మాసములు కాశీ కాపాడి అయిన కృపలో బలపరిచి భద్రపరిచిన దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ ಎಲ್ಲರನ್ನು దేవుడు దీవించి ఆయన కృపలో బహుబలంగా ఆశీర్వదించును గాక. సరే, దేవుని బిడ్డలారా, మరి కీర్తన గ్రంథ సిరీస్ను ధ్యానం చేస్తా ఉన్నా. మరి కీర్తన గ్రంథాన్ని ఈరోజు పక్కన పెడదాం. లూకా సువార్త 18వ అధ్యాయాన్ని మొదటి వచనం నుండి 8వ వచనం వరకు కొద్ది నిమిషములు మనం ధ్యానం చేద్దాం. వారు 18వ అధ్యాయము మొదటి వచనం నుండి 8వ వచనం. అందరూ బైబిల్ చదువుతారు, అందరూ బైబిల్ చూడండి. వారు విసగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుతుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకుని మరియు ప్రభు ఇట్లనెను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్న. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో, మీ జీవితంలో ఈ వాగ్దానము, ఈ మాట నెరవేర్చబడును గాక. దేవుని బిడ్డలారా, ఈ సంగతిని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ కొన్ని సంగతులు నేను మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు విసకక ప్రార్థన చేయమన్నాడు. విసకక ఓపికతో నిలకడగా నమ్ముతూ ప్రార్థన చేయమని చెప్పాడు. అర్థమైంది? చదువుకున్న మాట అర్థమైందమ్మా అందరికీ? అర్థం కాకపోతే వివరించుతాను చూడండి. వివరించి కొన్ని సంగతులు దేవుడు నీతో నాతో చెప్తున్నటువంటి మాట, విసకకుండా ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. ప్రార్థనలో ఏముండకూడదంట? విసకకుండా ఉండాలంట. దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట మన జీవితానికి అన్వయించుకుంటూ, ఈ మాటను మనం హృదయంలోకి చేర్చుకుంటూ, ఈ మాట హృదయంలోకి తీసుకుంటూ, ఈ మాట ప్రకారం బతికితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటామో, ఎంత దీవెనకరంగా ఉంటాం. మనం ఎందుకు దీవెనకరంగా లేవంటే దేవుని మాట వినట్లేదని అర్థం. మనం ఎందుకు దీవెనకరంగా ఉండట్లేదు అంటే దేవుని మాటకు విధేయత చూపట్లేదని అర్థం. ఎందుకు ఆశీర్వాదకరంగా లేము అంటే దేవుని మాట వినట్లేదని అర్థం. దేవుని బిడ్డలారా, యేసయ్య చెబుతున్నటువంటి మాట, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మీరు ప్రార్థన చేసేటప్పుడు అస్సలు విసుకోకూడదు. విసుగుదల రాకూడదు. ప్రార్థనకి విసుగుదల రాకూడదు. విసకకుండా ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేస్తారు అని అడిగి ఆయనే ఒక ఉపమానం చెబుతున్నాడు. ఒక ఊళ్ళో ఒక చెడ్డ ఊరు పెద్ద ఉండేవాడు. ఆ ఊరు పెద్ద ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు, ఎవరి మాట వినేవాడు కాదు. వాడు చెప్పినట్టే అందరూ వినాలి. ఏంటి వాడి పరిస్థితి అని అంటే ఎవరిని పట్టించుకునేవాడు కాదు.
కానీ ఏం చేస్తావు, వారి కర్మ కొద్ది వాడిని ఊరికి పెద్దగా నియమించారు. ఎన్ని సంవత్సరాలు నియమించారు? బ్రతికినంత కాలం అతనే. ఎవరు బ్రతికినంత కాలం? తాను బ్రతికినంత కాలం అతనే పెద్ద మనిషి. ఇంటి పక్క గొడవ జరుగుతుంది, రోజు గొడవ జరుగుతూ ఉంది. ఈ గొడవ నిమిత్తం తన కుమారుని పంపించింది, పట్టించుకోరా. తన భర్తను పంపించింది, పట్టించుకోరా. అలాగే తనకున్నటువంటి బంధువులు పంపించింది, పట్టించుకోరా. తనకున్నటువంటి గొప్ప సమూహాన్ని పట్టించింది, పట్టించుకోరా. ఇక తానే నిర్ణయించుకుంది. ఏం నిర్ణయించుకుంది? వీళ్ళెవరితో పని అవ్వదు. అంటే బైబిల్లో వాళ్ళ గురించి చెబుతుంది విధవరాములు అని ఉంది. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు కూడా తర్వాత విషయంలోకి వస్తాను. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయత యేసయ్య చెప్పాడు. తాను ఇక ఒక నిర్ణయం తీసుకుంది. పొద్దున్నే లేవగానే పెందరకాడ గబగబా లేచి వెళ్ళిపోయి మొహం కడుక్కొని, మొహం మీద కొంచెం నీళ్ళు పోసుకొని, చేతి కర్ర ఒకటి తీసుకొని ఆ పెద్ద మనిషి ఇంటి ముందు కూర్చోలేదంట. తలుపు తీయగానే ఎవరు కనపడుతున్నారు? ఈవిడే కనపడుతుంది. అయ్యా, నాకు తీతలు ఎక్కువ అనేవాడంట. మరలా 2వ రోజు తీతలు ఎక్కువ అనేవాడంట. 3వ రోజు తీతలు ఎక్కువ, 4వ రోజు తీతలు ఎక్కువ అనేవాడు. రోజు ఈ దరిద్రం వింటారు నాకు. ఈవిడ అనేది ఎవడు? ఈ మాట ఒక దరిద్రుడు. ఈ మాట అనేది ఎవరో ఒక దరిద్రుడు. నాకు ఈ దరిద్రం ఏంటి అసలు నీ సమస్యలు అడిగారు ఒక రోజున. అయ్యా, నాకు నా ప్రతివాదికి, మా ఇంటి పక్కన ఉన్న వ్యక్తికి గొడవ జరుగుతుంది. గొడవ కొరకు నా కొడుకుని పంపించా, నా కూతురుని పంపించా, నా ప్రభువులు పెద్ద మనుషులు పంపించా, నా బంధువులు పంపించా. ఎవరికి ప్రయోజనం లేదా? నేను ఏం చేయాలని అర్థంగా నేనే వచ్చి కూర్చున్న రోజు అన్నాను. అంటే చూడండి, ప్రార్థనా జీవితం ఎట్లా ఉండాలి అంటే నా కొరకు నా భర్త ప్రార్థన చేస్తున్నాడు, జరగట్లా. పిల్లలు చేస్తున్నారు, జరగట్లా. పాస్టర్ గారు చేస్తున్నారు, జరగట్లా. ఆ పెద్ద పాస్టర్ గారు చేస్తున్నారు, జరగట్లా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చేసిన వాళ్ళందరూ మంచోడు కదా? ఈ ఎల్లుళ్ళు ఎవరు మంచోడు కదా? అసలు మంచోడు కాంతి ఎవరు? న్యాయం తీర్చేవాడు. దేవుడు చెప్పినట్టు ఒప్పానం ఉంది. న్యాయం చెప్పేవాడు. యేసయ్య చెబుతున్నటువంటి మాట అందరూ కలిసి వచ్చి చూసేవారు. ఎవరి మాట నువ్వు వెళ్ళా. ఇక లాభం లేదు, నేనే వచ్చి కూర్చున్నా. ఎప్పుడు కూర్చున్నా? డోర్ తీయగానే నువ్వే ఎంటర్ అవుతున్నావు. నువ్వు ఈ కర్మనే కట్టుకోలేరు, అసలు ఈ సమస్య తీసుకురామని చెప్పారట. సమస్య చెప్తే సమస్య అనుకున్నానంటే ఏమనుకున్నానంటే, ఆ నైట్ అనుకున్నానంట పొద్దున్నే కనపడగానే. రోజు పొద్దున్నే చూస్తాం కానీ చూడకుండా మంచిని చూడాలి. చూడటమే ఈ దరిద్రుడు మొహం చూస్తున్నా. ఈ దరిద్రం నాకు అవసరమా? ఎవరు అనుకున్నారంటే ఈ మాట? ఎవరు అనుకున్నారంటమ్మా? దరిద్రుడు అనుకుంటున్నాడు ఈ మాట. ఎవరు అనుకున్నారు ఈ మాట? అసలు ఎవరినే లక్ష్య పెట్టక, ఎవరినే పట్టించుకోక, ఎవరి మాట భయపడక, ఎవరిని లెక్క చేయనటువంటి ఒక వ్యక్తి అనుకునేటువంటి మాట. ఎందుకని చెప్పండి? ఎందుకనమ్మా? ఆ ముసలావుడికి, ఆ దిక్కులేనటువంటి వెధవరాలికి, దిక్కులేనటువంటి వ్యక్తికి ఎవరో ఏం చేసేవాళ్ళు ఉన్నారు? సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎంటొచ్చేవాళ్ళు లేరు, ధైర్యం చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నాను నేను. భారతి గురించే మాట్లాడుతుంది. ఇది ఎవరి గురించైనా కోపం వస్తుంది కాబట్టి. అయ్యగారు మా అబ్బాయికి ఉద్యోగం ఉంది, నేను చేశా, జరగలా. అమ్మగారు మా అబ్బాయికి ఉద్యోగం జరగల. పక్కన వాళ్ళ చెల్లి ఉద్యోగం జరగల. పక్కన సంధి స్త్రీలు ప్రార్థన జరగల. ఇంకో పాస్టర్ గారు జరగల. ఇంకో పాస్టర్ గారు ఎవరు చేయట్లేదు కాబట్టి నేను కూడా మానేస్తానందా? అమ్మా ఏమని చెప్పండి? అంటే అప్పుడు వరకు ఆమె ఏమనుకుంది? నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నేను అసలు చేయగలిగిన దానివే నువ్వు. దేవుడు చెప్పే మాట. అసలు అంత శక్తి ఎవరి దగ్గర ఉందంటే నీ దగ్గరే. మన పావని అనుకుంటుంది, నేను ఏం చేయగలను, ఒంట్లోనే శక్తి లేదు, నేను ఏం చేయగలను. యేసయ్య చేయగలిగిన వ్యక్తివే నువ్వు. అంతకుముందు అందరూ వెళ్ళారు, కనీసం వాళ్ళు వచ్చారని గుర్తుందా? అందరూ వెళ్ళారు, అసలు వచ్చాడని ఆలోచన ఉందా? అందరూ వెళ్ళి అడిగారు, మీ వాళ్ళు వచ్చారు అని చెప్పాడా? ఏంటి ఇప్పుడు ఎవరేమన్నాడు యేసయ్య? ఏమన్నాడు చూశారా? లోకంలోనున్నటువంటి మనుషులే, లోకమే తృణీకరించే మనుషులే, లోకమే పట్టించుకోని మనుషులే అందరి చేత ఏమాత్రం ఒక మూర్ఖుడికే మార్పు వస్తే
మీరు నాకు ప్రార్థన చేస్తే నేను కార్యం చేయకుండా ఉంటానా? మరి ఇప్పుడు ఎవరి దగ్గర ఏం కనపడలేదు? వీళ్ళ దగ్గర లోకరీత్యా లోకములో ఉన్నటువంటి వ్యక్తులే, లోకరీత్యా లోకంలో ఉన్నటువంటి గనులను చూసుకుంటున్నారు ముందు. వారి వల్ల కాదు అన్నప్పుడు ఇక లాభం లేదు, నేను వెళ్ళి కూర్చుంటాను అని చెప్పి తాను కార్యం సఫలపరుచుకుంది కదా. మరి మీ కొరకే కదా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. మీరు చేసే ప్రతి పని కోపం రేపుతూనే ఉన్నారుగా, ఆయనకి ప్రతి పనిలో ఆయనకి కోపం పుట్టిస్తూనే ఉన్నారుగా, ప్రతి పనిలో ఆయనకి అసహ్యం పుట్టిస్తూనే ఉన్నారుగా, ప్రతి పనిలో మిమ్మల్ని చూసినప్పుడల్లా ఆయనకి ప్రేమ కంటే ముందు కోపమే గుర్తొస్తుందిగా. అయినా మీరు మెచ్చుకు ఓపిక పడుతున్నాడుగా. ఓపిక పడుతున్నటువంటి మీరు ఏం చేయట్లేదంట? ఏం చేయట్లేదంటమ్మా? స్టార్టింగ్లో హెడ్డింగ్ పెట్టాడు కదమ్మా, 18 మొదటి వచ్చిన వారు విసుగక ప్రార్థన చేయవలెను అని. ఏం చేయవాలంట? విసుగక ప్రార్థన. అసలు విసుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు నేను మొన్న కూర్చుంటే నేను ఏమీ అలా ఏదో వచ్చి కళ్ళ ముందు ఉంటుంది. ఇప్పుడు ఇసుకు పుట్టించి ఇసుకోవాల్సింది ఎవరు? ఏగలు ఇసుకుంటే మనుషులు ఇసుకుంటాయా? ఏగలకు ఇసుకు పుట్టి అంటున్నాయంట, ఈ కళ్ళ ముందు కొట్టినా కానీ నేను పోతున్నాను అంటున్నాయంట. చూడండి ఎంత దౌర్భాగ్యమో. ఇసుకోవాల్సిన వ్యక్తి ఎవరు? యేసయ్య. కానీ మనం ఏం చేస్తున్నాం? విసుగుదల వచ్చేస్తుంది. ప్రార్థన ఈ రోజు చేసే ప్రార్థన జరగలేదేంటి? ఇన్ని కాలం చేసే ప్రార్థన జరగలేదేంటి? నేను ప్రార్థన చేయలేదులే. మొన్న నైట్ మా వదిలి గారు వచ్చిన మాట మాట్లాడుకున్నాం. తారు రోడ్డు మీద వెళ్తా ఉంటే రాజుగారి తాతయ్య గారు సైకిల్ తొక్కుతా మట్టి రోడ్డు మీద ఉంటే ఆయన తొక్కలేక, యేసయ్య ఈ దారి నేను తొక్కలేకపోతున్నా, తారు రోడ్డు వేయాలి నాయన, పెద్ద రోడ్డు వేయాలి నాయన అన్నాడా? చూశాడు. రోడ్డు మీద తొక్కాడు, తొక్కలా, కానీ చూశాడు. చూడండి, క్రైస్తవ్యం ఎప్పుడూ కూడా నేను ఒక మాటలో చెప్పండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరో లేరు. ఇక ఉన్నారా? రక్త సంబంధులు ఉన్నారా? కానీ ఏం కోరుకున్నాడు తాను? అమ్మా చూశాడా? చూడకుండా చనిపోయాడా? రోడ్డు మీద చూశాడు కదా, జాగ్రత్తగా గమనించాడు. చూసేవాళ్ళకి ఎరుతనంగా ఉంది, చూసేవాళ్ళకి పిచ్చితనంగా. ఆగి ముసలాయన ఇది రోడ్డు పడా పెట్టా మనుషులు నడటమే కష్టం కింద ఉంది. అప్పుడు ఎన్ని ఇల్లు ఉండేవి? ఇంక కట్టుకున్న ఇది చేసినప్పుడు పట్టుమని సరోజమ్మ 20 ఇల్లు ఉన్నాయి. మాస్టర్ సరోజమ్మ గారు 20 ఇల్లుకి తారు రోడ్డు వేసా అనుకునేవారే కాదు. కానీ ఏంటి నిజంగమ్మా, ఆయన చేసినటువంటి ఒక ప్రార్థన మనిషితో స్వయంగా మాట్లాడినట్టుండేది. మనిషితో ఆ సంభాషణ అప్పుడు నవ్వు వచ్చేది. ఇప్పుడు తలుచుకుంటే ఎంత ఆత్మీయం చేసేవాడు ప్రార్థన అనిపిస్తుంది. అప్పుడు తలుచుకుంటే పిచ్చోళ్ళకి మాకు కొనుక్కున్నాడు, ఏ దేవుడు పక్కన కూర్చోబెట్టింది దేవుడు అంటే సంభాషణ. కొంతమంది చూడండి, ముసలోళ్ళు మాట్లాడడం అంటారు, ఏంటంటావు ఏమంటావు అంటారంటే, ఎవరు లేకపోయినా లేదా ఉన్నా ఏమంటారు? ఏమంటావు? వాళ్ళు చెప్పేసి ఏమంటావు? వీళ్ళేమంటారు? కానీ అంటారు కదా. ఈ సంభాషణ ఎట్లా ఉండేది? ఆ రీతిలో సంభాషిస్తూ ఉండేది. దేవుని బిడ్డలారా, యేసయ్య తెలియచేస్తున్నటువంటి మాట ఆయనకి ఇసుకు పుట్టాలి, యేసు ప్రభుకి. కానీ ఎవరికి ఇసుకు పుడుతుందంట? ఎవరికి ఇసుకు వస్తుందంట? మనకి ఇసుకు వస్తుందంట. మనం ఇసుకుపోతున్నామంట. ఇసుకుపోతూ దేవుడు అంటున్నాడు, అయినా మీ పరిస్థితి చూస్తే నాకు ఎట్లా ఉందంటే, నేను వచ్చేసరికి భూమి మీద ఏ విధంగా విశ్వాసం నేను కొనుగొందును. చివరి మాట అంటాడు 8వ వచనంలో. చూడండి ఒకసారి. ఆయన త్వరగా, ఎవరు? యేసు ప్రభు. ఆ న్యాయాధిపతి మూర్ఖుడే. ఆ మూర్ఖుడే ఎవరిని లక్ష్య పెట్టిన వాడే, ఎవరి మాట విన్నవాడే. ఉదయం డోర్ తీయగానే నువ్వు కనపడతా ఉంటే ధైర్యం నిన్ను చూడలేక నీ సమస్య ఏంటని అడిగే వ్యక్తే న్యాయం తీరిస్తే, వాడు మనిషి అయి ఉండి, మూర్ఖుడై ఉండి, ఎవరిని లక్ష్య పెట్టినవాడై ఉండి, ఎవరిని పట్టించుకున్నాడు ఉండి, ఎవరి పట్ల ప్రేమ లేని వాడై ఉండి, ఎవరి పట్ల గౌరవం లేని ఉండి, స్వార్థపరుడై ఉండి, తాను చూసుకునే వ్యక్తి అయి ఉండి, అటువంటి వ్యక్తినికే మార్పు వస్తూ ఉంటే, నువ్వు విసరకుండా నిత్యం ఆయన సన్నిధిలో కనబడతా ఉంటే, అసలు నీ కొరకు ఎదురు చూసే నా పరిస్థితి ఏంటి? నీ కొరకు ఎదురు చూస్తున్న నా పరిస్థితి ఏంటి? మన భాషలో చెప్పమంటారా? క్యాషియర్కి డబ్బులు అంటే ఇసుక ఎక్కువ. ఎందుకని? డైలీ చూస్తాడు కాబట్టి. మనకు ఆశ ఎక్కువ.
యేసయ్య ఆశపడుతున్నాడు మనలాగా డబ్బుల కొరకు. ఉంటే బాబు ఇంట్లో స్టోర్ చేసుకుంటాం, అయ్యా మీ గోడలో దాచుకుంటాను, మీ గోడ మట్టి అయినా బాగదయ్యా, అటు ఇటు కాగితం పట్టా కట్టి లోపల దాచుకుంటాం. ఎవరంటారు? మనం ఎందుకని మనం ఎప్పుడో ఒకసారి చూస్తాం. కోటి అనడం కోటి చూసినోడు ఎవరో లేవు, కోట్లు అంటాం కానీ కోటి రూపాయలు చూసినా. నేను డబ్బులు మాట చెప్తున్నాను మీకు, నేను అంటే డబ్బుల గురించి చెప్తున్నాను, డబ్బుల గురించి చెప్తున్నాను. క్యాష్కి డబ్బులు తీసుకెళ్ళిపో, ఎందుకని రోజు చూస్తున్నాడు. ఎందుకు చూస్తే లెక్క పెడితే ఏమవుతుందండి, జీవితంలో ఒక్కసారి లెక్క వేయమన్నది ప్రభా అని అనిపిస్తుంది కదా మనకి. మన అయినా కాకపోయినా చూడండి అక్కడ ఎంత ఇదిగా ఉంటుందో. ఎవడన్నా డబ్బుల్ని జాగ్రత్తలు చేయమని, జాగ్రత్తలు ఇద్దరు పట్టుకోమని ఒక సూట్ చేసిన చేతిలో పెట్టి నీకు ఏమనిపిస్తుంది చెప్పండి? వానర్ ఆడు కాదు నేను అన్నట్టు ఫీల్ అవుతాం. మాకు మీ భాషలోకి వస్తాను. 7 వారాల నగలు చేతిలో పెట్టిలో పెట్టింది జాగ్రత్త చేయమని చెప్పారనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది ఫీలింగు? మీ అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు క్యాషియర్ లాంటి వాడు ఎప్పుడన్నా వస్తారా అని చెప్పి ఎదురు చూసేటటువంటి స్వభావం నాది, మనలాంటి వారిని. అంటే ఎప్పుడు డబ్బులు వస్తాయో వస్తే జాగ్రత్త చేద్దామనే తత్వం మనది. యేసయ్య అనే మాట అదే. మీ కొరకే నేను దీర్ఘశాంతంతో ఓపిక పడుతున్నా. మీరు ఎలా చేస్తున్నారు వ్యవసాయము? ఓపికతో చేస్తున్నారుగా. ఎందుకు చేస్తున్నారు? పిల్లల భవిష్యత్తు కొరకు 4 రూపాయలు వస్తాయని. ఎందుకు కూలి పనులకి వెళ్తున్నారు? ప్రమాదకరమైన పనులకి వెళ్తున్నారు, 4 రూపాయలు దాచుకోవాలి. ఎందుకు బిడ్డల్ని వదిలిపెట్టుకుని మరి చదివించుకున్నారు? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని. ఎందుకు కష్టపడుతున్నారు? 4 రూపాయలు వస్తాయని. అంటే రావాలని ఎదురు చూసేవాళ్ళు మీరు. ఉన్నా వద్దనుకుని వ్యక్తి చేసుకునేవాళ్ళు, ఉన్నా అర్థం చేసుకునే వ్యక్తి బ్యాంకులో ఉండే క్యాషియర్. నేను ఎప్పుడు వస్తారని నేను ఎదురు చూస్తున్నా, కానీ మీరేం చేస్తున్నారు? హాయ్ బాయ్ చెప్తున్నారు. హాయ్ బాయ్. హాయ్ అంటే ఏంటి? ఉన్నాను వెళ్తున్నాను, ఉన్నాను వెళ్తున్నాను. దేవుని బిడ్డ యేసయ్య చెబుతున్నటువంటి మాట, మీరు ప్రార్థన విసుగగా చేయాలి. మీకు విసుగుదల ఉండకూడదు, ప్రార్థనలో విసుగుగా ప్రార్థన చేసుకోవాలి అంటానికి యేసయ్య ఉపమానం చెప్పి చివరిలో ఏమంటాడంటే, అసలు చివరి టైంలో మనుషుల దగ్గర విశ్వాసం అనేదే కనపడతలేదంట. కనపడుతుంది విశ్వాసం మన దగ్గర? కనపడుతుందమ్మా? గత వారం ఏం వాక్యం చెప్పుకున్నామో చెప్పగలరా? గత వారం ఏం వాక్యం చెప్పుకున్నామో గుర్తుందా? గత వారం టీవీలో ఏం సీరియల్ వచ్చిందో గుర్తుందా? బంగారులో గుర్తుంది. గుర్తించండి. నేను చెప్పినా మీరు మానరు, కానీ జీవితం అది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడో టైంపాస్ కోసం అక్కడ పెట్టుకున్నాం చూసాం అంటే అది కూడా అనవసరమే కాదు. చూస్తున్నారు కాబట్టి నేను చెప్పినా మానగది మీ ఇష్టం. వ్యర్థంగా అక్కడ గడిపితే ఉపయోగం ఏమీ ఉండదు, ప్రయోజనం ఏమీ ఉండదు. అది దేవుని సన్నిధిలో గడిపి చూడండి, మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, మీ పరిస్థితి ఎలా ఉంటుందో. దేవుని బిడ్డగా యేసయ్య చెబుతున్నటువంటి మాట, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను నేను. ఏంటో ఈ మాట ఈసరికి ఫుట్బాల్ కనుక ఫుట్బాల్ ప్లేయర్ అంతే బాల్ ఎట్లా వేసింది చెప్పండి? పైకి లేచిద్ది, మళ్ళీ తర్వాత మళ్ళా దన్నాలి, మళ్ళా ప్లేయర్ వచ్చి దన్నేదాకా గుర్తుంటుంది. ఎందుకని? ఈ ఊపుతో రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిపోద్ది అంతే. రేపు పొద్దున ఏమవుద్ది? రేపు కూడా జరుగుతుంది. ఎల్లుండు మూట కనపడలేదు మా ఇంట్లో, మూట పడలేదు. ఆ మూట పడితేనే ఏం జరుగుద్ది? దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట విసుగక ప్రార్థన, విసుగదలేని ప్రార్థన. లేకపోతే ఈ మధ్య ఒకరిని చూసినా, మీరు టీవీ కాడికి కూర్చొని సౌండ్ తక్కువ పెట్టుకొని మేము ప్రార్థన చేసాం. అంత దౌర్భాగ్యం చూడండి. ఎవరితో చెబుతున్నారు ఈ మాట? ఎవరితో చెబుతున్నారు ఈ మాట? పిల్లలతోనేమో సౌండ్ తగ్గించి పెట్టుకోండి అంట, వీళ్ళేమో ఎక్కడున్నారు? వీళ్ళు మొక్కుబడి తీర్చుకుంటున్నారు. ఇప్పుడు నా చిన్నప్పుడు అన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి కుప్పకెళ్ళిన టైంలో చెప్పినటువంటి మాట, రే మొట్టమొదటి కడవ దేవుడు తీరా ఒడ్లు తీసాం. ఏం చేస్తారు తాతయ్య, నీకు మొత్తం నుంచి మూట కట్టి తీర్థయాత్రలు చేస్తావురా. తీసింది ఎక్కడికి? దేవుడికి. మరి అక్కడికి వెళ్తారు కదా, మరి ఏం చేస్తారు? నాటి ఖర్చులు. ఏడు ఖర్చులంట? తీసిన దానికి ఖర్చులంట. చూడండి, మన భక్తి కూడా అలాగే అయిపోతుంది. చేసుకోవాలి కనుక, చేసుకోకపోతే బాగోదు కనుక సౌండ్ తక్కువ పెట్టుకొని
ఈరోజు ఏదో సౌండ్ వచ్చింది, అయ్యా అయ్యా ఇందాక ఆ సౌండ్ ఎప్పుడు అక్కడ ఏం జరిగింది? అడిగేది ఎవరమ్మా? ఏం జరిగిందో అక్కడ జరిగిందా? మరి తర్వాత ఎవరు వచ్చి కొట్టారా? అంటే చూడండి, మొక్కుబడి ప్రార్థన యేసయ్యనిది అదే. నేను ఏం కనుగొంటాను? విశ్వాసం కనుగొంటాను. విసుగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి. మీ కార్యాలకు, మీ జీవితంలో కార్యాలు జరగాలన్నా, మీ కుటుంబంలో అద్భుతాలు జరగాలి అన్నా, మీ కుటుంబంలో దీవెనకరంగా ఉండాలి అన్నా, యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, యేసయ్య చెబుతున్నటువంటి మాట మీకు విసుగుదల విసుకోవాలి. చూస్తే ఎవరు విసుకోవాలి? దేవుడు విసుకోవాలి. విసుగుదల ఉంటే ఎవరికి ఉండాలి? దేవుడికి ఉండాలి. దేవుడు విసుగుదలగా లేడు. దేవుడు నీకు వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. వెల్కమ్ చెప్పినటువంటి మేము దేవుడు చెప్తున్నాడు, వెంటనే ఏం చేసేయాలి? కార్యాలు జరిగిపోరు. అప్పుడైతే ప్రభు నీ దగ్గరికి వస్తాం. అంటే యేసు ప్రభుకి ఏంటండి, నేను ఫోన్ కొన్న కొత్తలో లైఫ్ టైం ఫోన్ అని వచ్చింది. ఇప్పుడు వాడుతున్న నెంబర్ అదే. ఏంటంటే లైఫ్ టైము ఇన్కమింగ్ ఫ్రీ, కింద ఏం పెడితే షరతులు వర్తిస్తాయని పెట్టేవారు. కండిషన్స్ అప్లై అంటే ఇన్కమింగు మీకు వస్తుంది, కంపల్సరీగా మేము కొన్ని షరతులు పెడతాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పెడతారు ఏమో తెలియదు. అట్లాగే మన జీవితంలో కూడా మనం ఏమంటున్నాం? కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఒకరోజు ప్రార్థన చేసుకుంటాం, రేపు పొద్దున మన జీవితంలో ఏం జరగాలి? ఈరోజు విమానం గురించి ప్రార్థన, విమానం దిగిపోవాలి. ఎక్కడ దిగిపోవాలి? ఎక్కడ దిగితే అక్కడికి దిగిపోవాలి. చూడండి, యేసయ్య చెప్పే మాట, మీరు చేసే ప్రార్థన ఇసుకకూడదు, విసుగుదల ఉండకూడదు. దేవుని బిడ్డ కొన్ని ప్రార్థనల గురించి చెప్తాను నేను. మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయో, మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రార్థన. ఆ ప్రార్థనలో ఎట్లా ఉండాలి? ఎప్పుడు అస్సలు ఆపకూడదు. అసలు ప్రార్థన ఆగనే అక్కడ ఏ అంశం నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ అంశం యొక్క కార్యాంతం అయిపోయే వరకు కూడా ఆ ప్రార్థన ఏం చేయకూడదు. ఉదాహరణకు ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నావు, తర్వాత ఉద్యోగం వచ్చింది, తర్వాత ఏం చేస్తావు? ఉద్యోగం ఆశీర్వాదకరంగా ప్రార్థన చేయాలి. ఇంకా ఆశీర్వదించి ప్రమోషన్ వచ్చింది, మళ్ళీ ఏం చేస్తా? ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి దీవెనలు అందరికీ, అంటే నీ ప్రారంభించేటటువంటి ప్రార్థన ఏం చేయకూడదు? సంవత్సరం నుంచి చేస్తున్న కార్యం జరగలేదు అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అందరితో చెప్పించావు. అసలు దిగవలసిన రంగంలోకి నువ్వు, అసలు లైన్లో ఉండవలసింది నీవు. ఎవరో వచ్చి లైన్లో ఉంటే ఆ లైన్ పరిధిగా దేవుడు తీసుకోడు. అంటే వాళ్ళు తప్పుడోళ్ళ కాదు, వాళ్ళు కట్టెలు కాదు, వాడు మంచోళ్ళే. కానీ ఇక్కడ చేసేవాడు మంచోడు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, చేసేవాడు మంచివాడు కానప్పటికీ పదే వెళితే మంచి జరిగింది. ఇక్కడ నేను మంచివాడిని, 10 మంది వచ్చి అడిగితే ఇంకా తొందరగా కార్యం సఫలం చేస్తాం. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీతో పాటు నువ్వు ప్రార్థన కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తారు. వీళ్ళందరి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో కార్యాన్ని అద్భుతంగా చేస్తాడు. ఈ ప్రార్థన ఎట్లా ఉండాలి అంటే, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు ఎట్లుండాలంటే ప్రార్థన మెలుగు కలిగి ప్రార్థన, నిద్రపోకుండా తెల్లవారులు మెలుగుతున్న ప్రార్థన చేయాలా? కాదు. ఏం ప్రార్థన చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఏం బైబిల్ చదువుతున్నావు ఒకసారి ఆలోచించుకో. బైబిల్ చదువుతున్నావు, ఏం చదివావు? బైబిల్ ఏమో తెలియదు. ఎక్కడుంది నీకు మెలకువ? ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నాను. ఏం ప్రార్థన చేస్తున్నావు? ఏమో తెలియదు. ఏ అంశం గురించి ప్రార్థన చేశావు? తెలీదు. అక్కడ ఏ ప్రార్థన చెప్పారు దేవుడు చేయమని? తెలీదు. ఏ ప్రార్థన గురించి నువ్వు వచ్చావు అక్కడికి? తెలీదు. ఓ పాస్టర్ గారు చెప్తున్నాడండి, ఓ పెళ్ళికి వెళ్ళారంట. పెళ్ళి ప్రారంభించింది కానీ చివరి వరకు పాపం అరే పాపం పాస్టర్ పక్కన పెట్టండి రా అని చెప్పారంట. అంటే చూడండి, ప్రతి అంశానికి అదే అంశము, ప్రతి విషయానికి అదే అంశం. ఒక వ్యక్తిని తీసుకెళ్ళామండి ఈ మధ్య, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటే శవం దగ్గర, ప్రభా ఈ దీవించే కుటుంబం, దీవించే కుటుంబం అది. అంటే పరిస్థితి, విధానం మెలుకోగలిగి ఉండాలి. ఇక్కడ ఏం చేయాలి? అదే పరిస్థితి మనకు ఆత్మీయులు జరిగితే ఎట్లా ఉంటాం? ఎంత బాధపడుతుంటారు?
ఎంత కుంగుదల్లో ఉంటారు. అది మెలకువ. వివాహం ఇంటికి వెళ్ళావు, వాళ్ళు ప్రార్థన చేయమంటారు, అక్కడ ఎటువంటి ప్రార్థన చేస్తావు? రోడ్డు దగ్గరికి వెళ్తావు, రోడ్డు దగ్గర ఎటువంటి ప్రార్థన చేస్తావు? చదువుకునే బిడ్డలు ఉంటారు, అక్కడికి వెళ్తావు, అక్కడ ఎటువంటి ప్రార్థన చేస్తావు? పుట్టినరోజుకి వెళ్తావు, అక్కడికి వెళ్తావు, నిన్ను ప్రార్థన చేయమంటారు, అక్కడ ఎటువంటి ప్రార్థన చేస్తావు? భోజనశాలలోకి వెళ్తావు, అక్కడ కూర్చోబెడతావు, నిన్ను ప్రార్థన చేయరు, అక్కడ ఎటువంటి ప్రార్థన? అన్నిటికీ ఒకటే ప్రార్థన, అన్నిటికీ ఒకటే ప్రార్థన. మెలకువ ఇంకెక్కడా? మెలకువ ఎక్కడ? బిడ్డ పుట్టినదే ప్రార్థన, బిడ్డ చచ్చిపోయిన అదే ప్రార్థన, కుటుంబంలో ప్రార్థన, పెళ్లి జరిగినదే ప్రార్థన, ఏం జరిగినా అదే ప్రార్థన. దేవుని బిడ్డ యేసయ్య చెబుతున్నటువంటి మాట, యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, సమయము సమీపించినది, కాలం అంతమైపోతూ ఉన్నది. చూడండి, ఒకప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడని సమాచారం ఎక్కడానికి కొన్ని రోజులు పట్టేది. ఇప్పుడు ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను. గత ఒక 5-6 సంవత్సరాల నుండి నెల మొత్తం మీద మీ చెవున ఏదో ఒక సావు వార్త వింటున్నారు లేదా? చెప్పండి. మంచి వార్తలు ఎక్కువ ఉన్నారు, చెడ్డ వార్తలు ఎక్కువ ఉన్నారు? 100% ఏ వార్తలు ఎక్కుతున్నారమ్మా? చనిపోయారు. అంటే ఒక వార్త తెలియడానికి అప్పుడు ఎంత పట్టేది టైము? బోలంత సమయం పట్టేది, బోలంత టైం పట్టేది. సమయం ఏమైపోయింది? ఇప్పుడు కుర్చుకుపోయి దగ్గరికి వచ్చేసింది, అంతా దగ్గరికి వచ్చేసింది. ఎట్లా వచ్చేసింది అంటే, చెరువు నిండా చేపలు వేసేసారు. 200 ఎకరాల చెరువు. ఒకవైపు నుంచి ఇంజిన్ తోడుతూ ఉన్నాయి, నీళ్ళు లాగుతా ఉన్నాయి. ఈ చివర ఉన్నటువంటి చేపలు అనుకున్నాయి, చూసేవారు అయిపోయాయి, మనం సేఫ్గా ఉన్నామని. కానీ సేఫ్గా లేవు. ఎందుకు సేఫ్గా లేవు అని అంటే, ఆ పక్క ఉన్న నీళ్లు ఈ పక్క ఉన్న నీళ్లు సమానంగా ఉన్నాయి. కాకపోతే అక్కడ తగ్గాయి అంటే ఇక్కడ కూడా, అర్థమవుతుందా? దేవుడు అక్కడ తగ్గాయి అంటే ఇక్కడ కూడా మన దాకా రాలేదు. ఊరు చివర మంట పెట్టాడు, మండుతూ ఉంది. ఆ ఊరు చివరున్నాం. ఊరు చివర ఉన్నటువంటి ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయింది అనుకుందాం. మనం ఏమనుకుంటాం? మన దాకా రాదు కదా. ఒకటి మండింది అంటే చివరి వరకు మంట ఆగదు. దేవుని బిడ్డ, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట స్టార్ట్ అయ్యింది. చెరువులో నీళ్ళు ఆగుతూ ఉన్నాయి, చేపలు మొత్తం కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాయమ్మా? ఈ చివరి నుండి ఆ చివరి ప్రారంభిస్తే అనుకుంటుంది అక్కడే పోతున్నాయి. ఇది అక్కడ కాదు, స్టార్ట్ చేసేది వెనక నుండి తగ్గుతూ మొత్తం ఒక ఏడాదికి వచ్చేస్తాయి. సముద్రం పెద్దదే, చెరువు పెద్దే, కానీ పెద్దదైనంత మాత్రం అక్కడ నీవు నీళ్ళైతే ఉండగలవు? చేపలు ఉండగలవా? ఉండలేవు. సముద్రం మనం నివసించే భూమి కంటే 79 రెట్లు పెద్దది. అక్కడ ఉండగలమా? ఉండే అవకాశం ఉందా? 21% భూమిలో మాత్రమే మనం బ్రతుకుతున్నాం. 79% భూమిలో. సముద్రం ఎక్కడ ఉంది? భూమి మీద లేదా? భూమి మీదే ఉంది, కానీ అక్కడ మనం నివాస యోగ్యంగా లేదది. దేవుడు చెబుతున్నటువంటి మాట, సమయం చాలా దగ్గర పడిపోతుంది. రకరకాల వ్యాధులు, రకరకాల జబ్బులు, రకరకాల వ్యాధులు. ఒకప్పుడు భయంకరమైన వ్యాధి వస్తే చచ్చిపోయాడు. ఇవాళ ఈ సంవత్సరం ఈ వ్యాధి వచ్చే సంవత్సరం ఏ కొత్త వ్యాధి వస్తుందో? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ముందు కరోనా ఒక భయంకరమైన వ్యాధి. కరోనా వ్యాధి చచ్చిపోయారంట. కరోనా వ్యాధి నుంచి అందరూ కాపాడుతున్నారు. ఆ తర్వాత డెంగ్యూ వ్యాధి ఎప్పుడు వచ్చింది? చిన్న జ్వరమే, చచ్చిపోయినటువంటి వ్యక్తులు. గుర్తించండి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, భయానకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావు? ఎట్టి విశ్వాసంతో దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావు? దేవుడు అంటున్నాడు, మెలకు ఉందా నీకు? నీళ్ళైపోతున్నాయి ఆ పక్క నుండి నీళ్ళైపోతున్నాయి. నీళ్ళైపోతూ ఉంటే అటు తోడుతున్నారు, ఇటు తోటలేదు అనుకో. అటు మొదలు పెట్టారంటే స్టార్ట్ అయ్యే తగ్గిపోయేది ఏ వైపు నుంచి? వెనకున్న నీ వైపు నుంచే.
దగ్గరికి సమయం కుసించుకుపోతుంది, అన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తున్నాయి. గ్లోబలైజేషన్ అంటున్నారు, ప్రపంచీకరణ అని చెప్పేశాడు. ఏది జరిగినా చేతిలో ఉంది, ప్రపంచంలో ఏది జరిగినా క్షణంలో తెలిసిపోతుంది. ఇవన్నీ ఎక్కడున్నాయండి? బైబిల్లో ఉన్నాయి. బైబిల్ ప్రకటన గ్రంథంలో దేవుడు రాసించున్నాడు. ఏమని చెప్పారంటే, ఒక మనిషి చనిపోతాడు, చనిపోయిన సంగతి ప్రపంచం మొత్తం తెలుసుంటే నేను నవ్వుకున్నాం. అప్పుడు ఎందుకు నవ్వుకున్నాం అంటే, నేను దేవుడు తెలుసుకున్న కొత్తలో ఒక టీవీలే తప్ప ఇంటర్నెట్ అంతగా వాడుకలో లేదు. టీవీలో వార్తలు ఎప్పుడు వచ్చాయి? ఈటీవీ న్యూస్ రాత్రి 9 గంటలకు వచ్చేది. ఈటీవీ న్యూస్ రాత్రి 9 గంటలకు వచ్చి 9 గంటలప్పుడు ఏదో వార్త వచ్చేది, ఆ వార్తను చూసేవాళ్ళం. ఆ తర్వాత 2004-05 వచ్చేసరికి టీవీ 9 వార్తలు ఏంటంటే వచ్చాయి. ఇప్పుడు బోల్డ్ ఛానల్స్ వచ్చాయి, న్యూస్ ఛానల్స్. ఆ న్యూస్ ఛానల్స్ వచ్చే న్యూస్లో తెలిసిపోతుంది. న్యూస్లో కంటే స్పీడ్గా సోషల్ మీడియా. ఒకప్పుడు ఒక విలేకరు అంటే గొప్ప, ప్రతి ఒక్కరు విలేకరు అయ్యారు. ప్రతి ఒక్కడు మనిషికి అంటే ఎంత విచిత్రమైన సంఘటన అంటే, రోజు టీవీలో కనపడే వ్యక్తిని స్వయంగా కలుసుకోవడం గొప్ప. రోజు కలుసుకునే వ్యక్తి టీవీలో కనపడితే గొప్ప. అర్థమైంది అన్నమాట మీకు? అర్థమైందా మీకు? రోజు నేను బయట కనపడతాను, నాకు గొప్ప లేదు. నేను టీవీలో కనపడాను అనుకోండి, గొప్ప. అదే టీవీ అంటే ఒక దీంట్లో సోషల్ మీడియా దీంట్లో కనపడడం, న్యూస్లో కనపడడం కూడా గొప్ప. రోజు న్యూస్లో కనపడుతున్నాడు ఆ వ్యక్తి, బయట కనపడితే అంటే ఏంటి అర్థం దీనికి? ఇక్కడ లేదు, నువ్వు అక్కడ ఉంటే గొప్ప, ఉన్న ఆయన ఇక్కడికి వస్తే గొప్ప. అదే జరిగింది. లేని నువ్వు రేపు నిత్య జీవంలో ఉంటావు, ఉన్న ఆయన ఇక్కడ ఈ లోకానికి వచ్చాడు. దీన్నే సువార్త, ఇదే సువార్త మనం చెప్పేది. దేవుని బిడ్డలారా గుర్తించండి, ప్రపంచీకరణ అయిపోయింది, ప్రపంచం మొత్తం ఒక దగ్గరికి వచ్చేస్తుంది. దేవుడు అదే చెప్తున్నాడు, మెలకువ కలిగి ఉండండి. నీ భక్తి ఎలా ఉందో ఒకసారి ప్రార్థన చేసుకో. నీ కార్యాలు 100% దేవుడు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? దేవుడు ఎప్పుడు తన బిడ్డలను వదిలివేయేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదు. ఆయన ఎప్పుడు వారిని తన బిడ్డల దగ్గరికి చేర్చుకునేవాడు. దేవుడు చెప్తున్నాడు, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మెలకువ ఉందా ప్రార్థనలో? మీకు మెలకువతో ప్రార్థన చేస్తున్నారా? ఎటువంటి మెలకువ ఉంది? లోకంలో దేవుని అడిగిన బిడ్డలు ప్రవర్తించినట్టు మనము ప్రవర్తిస్తే ప్రయోజనమే ఉంది? లోకంలో దేవుడు తెలియని బిడ్డలు ప్రవర్తించినట్లే కుటుంబ వ్యవస్థలో ఉంటే ఉపయోగమే ఉంది? అదేనా దేవుడి సన్నిధిలో మనం నేర్చుకునేది? అదేనా దేవుడు మనకు చెప్పేది? ఒకసారి ఆలోచించండి. తర్వాత ఎటువంటి ప్రార్థన చేయాలో దేవుడు చెప్తున్నాడు చూడండి. ఒకటి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. తర్వాత 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. 5:17 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. మొదటి తెస్సలోనికీయులకు రాసిన 5:17. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయి. ఏం చేయాలంటే ప్రార్థన ఎట్లా చేయాలంట? మొన్న 2 రోజులు ఎడతెగపు లేని వాన పడతానే ఉందా పాస్టర్ గారు? ఇప్పుడు ఒకరోజు ప్రార్థన అంటే ఓకే, రాత్రి ప్రార్థన అంటే ఓకే, రైతులు ప్రార్థన చేసుకోమంటే కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, బాగానే ఉంది. పగటి కాలం ఉదయం ప్రార్థన చేయమన్నా బాగానే ఉంది, చేస్తాం. ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేయాలి. మాకేమన్నా వాన అంటే దేవుడు కాబట్టి ఒక సిల్లు పొడిచాడు, దాని నుంచి వర్షం పడతానే ఉంది. ఎడతెరిపి లేని ప్రార్థన ఎట్లా జరుగుద్ది? మెలకువ కలిగి ప్రార్థన చేయమంటే ఇక నుంచి ఏ ప్రార్థన చేయాలి, ఎట్లా చేయాలన్న ప్రార్థనతో నేను ఇక్కడికి వెళ్ళాము, ఈ విషయాన్ని గురించి, ఆ పరిస్థితులు మాకు ఎదురవుతే ఎట్లా ఉంటాయో ఆ బాధను మేము తెచ్చుకొని ఆ బాధను బట్టి ప్రభువా ఈ సమస్య నుంచి పరిష్కరించమని ప్రార్థన చేస్తాం, బాగానే ఉంది. ఈ ఎడతెరిపి లేని ప్రార్థన ఏంటండి? ఎట్లా చేయాలండి ఎడతెరిపి లేని ప్రార్థన? మాకు భార్య బిడ్డలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, మరి ఎట్లా ప్రార్థన చేయాలంటే దేవుడు చెప్పాడు దాని గురించి. బైబిల్లో ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఆ క్వశ్చన్కి బైబిల్లోనే ఆన్సర్ దొరుకుతుంది. చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. 14:15. 1 కొరింథీ ఆత్మతో ప్రార్థన చేతును
మనుషులతోనూ ఎట్లా చేస్తారంట మా ప్రార్థన అపోస్తలుడైన పౌలు గారు? మనిషికి ఏమైనా పని ఉందా? ఆత్మకి ఏమైనా పని ఉందా? నీ పని నువ్వు చేస్తూ ఉంటావు. నీ ఆత్మ ఏం చేస్తుంది? ప్రార్థన చేసేస్తుంది. నీ మనసు ఏం చేస్తుంది? ఆత్మ మనసు దాని మీద చేస్తాయి. ఏం చేస్తాయి చెప్పండి? ఆత్మ మనసు ఏం చేస్తాయి? మా ఆత్మ మనసు ఆ ఈదుని ఎక్కడో కుక్కపిల్ల చచ్చిపోతే ఈయన దూడ చచ్చిపోయినట్టు బాధ వస్తూ ఉంటుంది. అంటే ప్రార్థన ఏం చేయలేదు? ఆత్మతో మనసుతో దేవుణ్ణి ఆరాధించలేదు. తర్వాత అంటాడు ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన, ఆత్మతోనూ పాటలు పాడతాను, మనసుతోనూ. ఎవరికి కనపడాల్సిన పని లేదు, ఎవరికి కనపడవలసిన పని లేదు, ఎవరికి ఇది చెప్పవలసిన అవసరం లేదు. అందుకని ఎదురొస్తున్నా నేను పట్టించుకోను. దేవుడిని బట్టి ఎదురొస్తున్నా. ఎందుకని అంటే బైబిల్ చదువుకున్న వచనాన్ని బుర్రలో పెట్టుకుంటా. ఆ బుర్రలో పట్టుకున్నటువంటి వచనాన్ని నేను ధ్యానం చేస్తూ ఉంటాను. ఎదుటి వాళ్ళు వచ్చి పాస్టర్ గారు ఇట్లయితే మారకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే ఎదుటి నవ్వారు ఏంటి తెలుసా అంటే ఏమో నేను చూడలేదంటే అంటే చెబుతాను. మనుషులు ఏ ఆలోచన అయితే ఉంటుందో మనుషుడు కేంద్రీకృతం అయిపోయినప్పుడు ఇక వ్యర్థమైన తలంపు అంటే ఎదుటి వ్యక్తిని మాట్లాడినంత ఇదే కరెక్ట్ అని కాదు. ఒక మనిషి కోసం వెళ్తాను అనుకో, ఇనుక్కుంటూ వెళ్ళొచ్చు. కానీ మనకు ఆ పని లేదు కదా. మన టార్గెట్ ఏంటి? ఇల్లు, తర్వాత మందిరం. లేదా మన టార్గెట్ ఎక్కడ? చింతలపూడి ఇల్లు, లేదా మన టార్గెట్ సత్తుపల్లి ఇల్లు, మన టార్గెట్ ఏలూరు ఇల్లు, విజయవాడ ఇల్లు. ఇక మధ్యలో ఏమిటిదో అని మనకు పని ఏముంది? మనం ఏం చేస్తాం? రౌండ్ బుర్రలో ఒకటి ఫిక్స్ చేసినప్పుడు ఫోన్లో పాట పెట్టుకుంటాం అనుకోండి, మధ్యలో ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్ మాట్లాడి ఈ ఫోన్ మాట్లాడిన పాట మరలా ఏమవుద్ది? ప్లే అవుతా ఆగిపోద్దా? అంతేనా? మన పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఒక క్యాసెట్ బుర్రలో పెట్టుకున్నాం. ఈ క్యాసెట్ వైపే మనసు తప్ప మధ్యలో ఏది ఏ ఆటంకము అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎడతెగక ప్రార్థన చేస్తాను నేను అంటున్నాడు. మీరు కూడా ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? ఇంటితో కూర్చొని ప్రార్థన చేయాలా? మరి మాకు జీవనోపాధి ఎట్లా? దేవుడు చిన్నదో పెద్ద ఉద్యోగం ఇచ్చిన ఉద్యోగం ఎట్లా? చిన్నదో పెద్ద వ్యాపారం ఇచ్చిన దాని పరిస్థితి ఏంటి? చిన్నదో పెద్ద పని ఇచ్చిన పనితో పరిస్థితి ఏంటి? అది చేయకపోతే, ఆ పని జరిగించకపోతే నేను నష్టపోతాను, కుటుంబం నష్టపోతాను. అది కాక బద్రి లాంటి వ్యక్తి ఉన్నాడు. తను ఏం చేస్తాడు? రెక్కల మీద చేతులతో పని చేసుకుంటాడు. తాను పని చేయకపోతే తనకు మాత్రమే నష్టం కాదు, చేయించుకునే వారికి కూడా నష్టం. ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ వృత్తి మనంతే. ఎవరికి నష్టం? తానికి మాత్రం నష్టం కాదు, అనేకమైన రోగులకు నష్టం. అలాగే దేవుడు ఏం చెప్పాడంటే యోదోను తోట వేసినప్పుడు దేవుడు అవనే ఆదాన్ని తీసుకొచ్చి దేనికి తీసుకొచ్చాడు? సేద్యపరచుటకు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పని చేయాల్సిందే. దేవుని గ్రంథం ఒక మాట చెప్పింది, నువ్వు పని చేయకపోతే భోజనం చేయడానికి అర్హుడు కాదు అంది. నువ్వు పని చేయకపోతే భోజనం, మా పాస్టర్ గారు నేనేం పని చేయట్లేదు కానీ నేను భోజనం అట్ట కాదు, నువ్వు చేసే పని అంటే నువ్వు వంట వండుతున్నావుగా, నువ్వు భోజనం చేస్తున్నావుగా, నువ్వు పనులు చేస్తున్నావుగా. చూడండి, దేవుడు చెప్పే మాట, నీ పని నువ్వు చేసుకో, కానీ ఏం చేయి? లోపల ఆత్మతో మనసుతో ప్రార్థన చేయి. ఆత్మతో పాటలు పాడు, మనసుతో ప్రార్థన. ఇది ఎడతెరిపి లేని అర్థమవుతున్న మాట మీకు. దేవుడు ఏం చెప్పాడు ఈరోజు నీకు? ఇసుకకు ప్రార్థన చేయి. విసుగుదల వద్దు, విసుకకు ప్రార్థన చేయి. దేవుడా నాకు ఈ కార్యం చేయి. నేను దేవుడి సన్నిధిలో అడిగింది, ప్రభువా వాక్యం నాకు అర్థం అవ్వాలి, ప్రభువా మాటలు వాక్యం బాగా అర్థం అవ్వాలి నాయన, వాక్యం బాగా అర్థం అవ్వాలి ప్రభా, నీకు సువార్త బాగా చెప్పాలి ప్రభువా, ఘనమైన వ్యక్తులకు వాక్యం చెప్పాలి ప్రభా, ఘనమైన వ్యక్తులతో మాట్లాడాలి ప్రభా, నీ గురించి ఘనమైన సంగతులు తెలియజేయాలి ప్రభా, నాకు వాక్యం నేర్పు. మీరేం చేస్తారు? నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి ప్రభా, మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచాలి ప్రభా, నా రోగం తగ్గాలి ప్రభా. ఇంకేం చేస్తారు ప్రార్థన? మీ అవసరత ఏదైతే ఉందో దీన్ని ప్రారంభించి చూడండి. మీ పరిస్థితి మారకూడదని అడగండి. నేను అప్పుడు దేవుడిని అడుగుతా, ఎందుకు ప్రభా రాపించావు బైబిల్? ఆయన రాసింది నేను పోతా. ధర్మశాస్త్రంలో ఒక సున్నా అయినా పుల్లైనా తప్పిపోవుట కంటే భూమి ఆకాశము. మన సంఘానికి అన్నీ తెలుసు తప్ప ఏది అనుసరించరా? అన్నీ తెలుసు తప్ప మేము అనుసరించడం మీకు ఎట్లా తెలుసు ఏ అయ్యారు అని అంటే, నేను చెప్పాల్సిన అవసరం మీకు మొదలే చెబుతున్నాయి. ఏం చెబుతున్నాయి? అనుసరించట్లేదు. దేవుని బిడ్డలారా, యేసయ్య చెబుతున్నటువంటి మాట, ఒకటి విసుగక ప్రార్థన, రెండు మెలకువ కలిగి ప్రార్థన, మూడోది ఎడతెగక, నాలుగో ప్రార్థన చెప్తాను.
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు. ఏం కావాలంటండి ఇప్పుడు మనకి? ఉందా? అది ఏముంది? ఏమి లేదు. పట్టుదల కలిగి మళ్ళొకసారి రాసుకుని అండర్లైన్ చేసుకుంటే చాలా అవసరమైనటువంటి మాట. నిరీక్షణ అంటే ఏంటి చెప్పండి? ఎదురు చూపు. నిరీక్షణ అంటే ఏంటి అర్థం? ఎదురు చూస్తూ. తర్వాత ఎదురు చూసినప్పుడు ఏం వస్తుంది చెప్పండి మనిషికి? సంతోషం వస్తారు. అదే చెప్పండి. ఇప్పుడు సరోజిని గారు ఉంది, తన మనవాళ్ళు ఇద్దరు ఐఏఎస్లు అవుతారు అని ఎదురు చూస్తూ ఉందనుకోండి, ఊహకు అందింది అనుకోండి, ఇద్దరు మంచి పోలీసు వాళ్ళు ఎదురు వస్తారని, అప్పుడు ఆ మనసులో ఏం వస్తుంది? ఎదురు చూడకపోతే సంతోషం వస్తుంది చెప్పండి? ఎదురు చూసే వ్యక్తి కదా సంతోషం. ఎదురు చూడలేకపోతే సంతోషం రాదు. ఎదురు చూపు ఎప్పుడు వస్తుంది? జరుగుతుందని ఆశ ఉన్నప్పుడు. ఇప్పుడు కమలాపురం బస్సు వస్తుందని ఎదురు చూస్తున్నావా? బస్సు రాగానే మీకు ఏమొస్తుంది? అవునా? హెలికాప్టర్ వద్దని చెబితే వస్తుందా? రాదు. ఎందుకని? ఏదమ్మా ఈరోజు రాజు గారిలో మీరు హెలికాప్టర్ దిగాలి ప్రార్థన చేయండి. దేవుడు ఏం చేస్తాడు? ఇస్తారు 100%. అది విశ్వాసం. దేవుడు ఏమన్నాడు? ఒకటి నిరీక్షణ, తర్వాత సంతోషించుచు శ్రమయందు. ఇది కావాల్సింది మనకి. శ్రమయందు ఓర్పు గలవారై. నిరీక్షణ ఎదురు చూస్తూ సంతోషం. ఎదురు చూపులో ఎప్పుడు సంతోషం ఉంటుంది తప్ప ఎప్పుడు ఏముందో సిగ్గు ఉండదు. ఎదురు చూపులో ఏముండదండి? ఎదురు చూపులో ఎన్నటికీ సిగ్గు ఉండదు. ఎదురు చూపులో ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. అదే అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఇప్పుడు ఎదురు చూసారా? దేని కొరకు ఎదురు చూశారు? దేవుడి కార్యాల కొరకు ఎదురు చూశారా? దేవుడి కార్యాల కొరకు మందిరము కట్టాలని నిరీక్షించాను. నిజం చెప్తున్నాను. అప్పుడు లేచితే మందిరం ఆలోచనే, పడుకుంటే మందిరం ఆలోచనే, తింటనా మందిరం ఆలోచనే, ఏది చేస్తానా మందిరం ఆలోచన. మందిరం కట్టాలి. గది ఆలోచన. నిరీక్షణలో కలలో కూడా మందిరం వచ్చేసేది. మందిరంలో వచ్చి ఇది కట్టాలి, అచ్చేయాలంటే సంతోషం అనిపించేది. అంటే నీకు ఎదురు చూపు అనేది నీ మనసులో ఉంటే నీ హృదయంలో సంతోషం ఉంటుంది. ఎదురు చూపే లేకపోతే ఏముండదు? సంతోషం ఉండదు. ఆ సంతోషము ఒకటి ఎదురు చూపుతో కూడినటువంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే అప్పుడు నీ జీవితంలోకి ఏమొస్తుంది? ఓర్పు. ఏమొస్తుందమ్మా? ఓర్పు. సహించుకుందాంలే, ఓర్చుకుందాంలే. ఇంకో 2 రోజులు, ఇంకో 3 రోజులు, ఇంకో 4 రోజులు, ఇంకో వారం రోజులు, ఇంకో 10 రోజులు, ఇంకొక సంవత్సరం. ఈ సంవత్సరం పోతే ఏమవుద్ది? ఎట్లా పని పూర్తయిపోద్ది. తర్వాత ఏమవుద్ది? చక్కగా మందిరం అయిపోతే లోపలికి వెళ్ళిపోవచ్చు. అలాగే మీ బిడ్డల విషయంలో కూడా ఈ సంవత్సరం అయితే చదువు అయిపోతుంది. చదువు అయిపోతే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి భవిష్యత్తు వస్తుంది, అలా మంచి జీవితాన్ని జీవించడంలో అవుతాం. ఎట్లా ఏం చేసుకుందాం? మనం ఓపిక పడదాం, ఓర్చుకుందాం, నిరీక్షిద్దాం, ఎదురు చూద్దాం. దేవుడు నిశ్చయంగా వారి భవిష్యత్తుని బాగు చేస్తాడు అని ఏమొస్తుందంటే ఇక్కడ ఏమొస్తుంది? ఓర్పు. మొట్టమొదటి ఉండవలసింది నిరీక్షణతో కూడిన సంతోషం వస్తుంది. నిరీక్షణతో ఉంటే సంతోషం వస్తుంది. ఈ 2 వచ్చినప్పుడు మనిషికి 3వది ఓర్పు వస్తుంది. ఈ 3 కలిగిన వ్యక్తికి ఏముంటుందట? పట్టుదల. ఈ 3 ఉన్న వ్యక్తికి పట్టుదల. ఈ 3 లేనప్పుడు 4వది రాదు. 3 ఏంటయ్యే? నిరీక్షణ, సంతోషము, ఓర్పు. ఈ 3 లేకపోతే పట్టుదల రాదు. ఏ 3? ఎదురుచూపుతో కూడిన సంతోషము, సాధించగలము, ఎట్లా వస్తుందని ఓపిక. ఈ 3 లేకపోతే పట్టుదల రాదు. దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈ 3 ఉంటే మీకేమొస్తుంది?
పట్టుదల వస్తుంది. మీరు చేసే ప్రార్థన ఎట్లా చేయాలి? దేవుడి సన్నిధిలో ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది పట్టుదల గల ప్రార్థనలు చేశారు? ఎంతమంది పట్టుదల కలిగిన ప్రార్థనలు చేస్తున్నారు? దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, ప్రభువా ఎప్పుడు నాయనా అది నువ్వే చెప్పావు, ఎప్పుడు ప్రభువా నువ్వే చెప్పావు, ఎప్పుడు ప్రభువా నీవే చెప్పావు, ఎప్పుడు ప్రభువా. ఒకసారి ఉన్నట్టుండి మిమ్మల్ని ఒక గొప్ప స్థితిలో ఊహించుకోండి. ఒక గొప్ప స్థితిలో ఊహించుకోండి. గొప్ప స్థితిలో ఊహించుకుంటే మీకేం వస్తుంది? దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు, నేను ఊహించుకునేది దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడిని బట్టి చెప్తున్నాను. పాత ముఖ్యమంత్రి గారిని కలుస్తామని చెప్పాడు, కలుద్దామని ఊహించుకున్న దేవుడు కల్పించాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలుద్దామని అనుకున్నాను, కల్పించాడు. ఉన్నటువంటి లీడర్లు కలుగుతాను అనుకున్నాను, కల్పించాడు. వాళ్ళలోనే ప్రముఖ స్థానం అని ఊహించుకున్నటువంటి ఓర్పుతో కూడినటువంటి పట్టుదల దేవుడు ఇచ్చాడు. అంటే చూడండి, ఇందాక మన దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? వాళ్ళతో వీళ్ళతో పని కాదు, నీతోనే నాకు పని ఉంది. నువ్వే స్టార్ట్ చేయాలి, నువ్వే లేవాలి, నువ్వే నిలబడాలి, నువ్వే ఎదురు చూడాలి, నువ్వే నిరీక్షణతో ఎదురు చూడాలి. నీవు దేవుని వైపు, దేవునితో ముందు నిలబడి దేవుడు ఓపెన్ చేయగానే మొక్కల మొహం ఎవరు కనపడాలి? నీదే కనపడాలి, నీదే కనపడాలి. అప్పుడు ఎట్లయితే ఎప్పుడైతే కనపడుతుందో దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ మీకేమి చేస్తారు? దేవుడు ఏం చేస్తాడు? ద్వారాలు ఓపెన్ చేసేస్తాడు. ద్వారాలు ఓపెన్ చేయగానే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదాలు చేస్తాడు. దేవుడు చెబుతున్నటువంటి మాట, విసగక ప్రార్థన, విసుగుదల నీకు ప్రార్థనలో ఉండకూడదు, విసుగుదల అనేది రాకూడదు. దేవుడు విసుక్కోవాలి నిన్ను చూసి, కానీ నీకు విసుగుదల రాకూడదు. రెండో ప్రార్థన మెలుకు, ఏం చేస్తున్నావో గుర్తించు. మూడో ప్రార్థన ఎడతెగని ప్రార్థన. ఎడతెగని ప్రార్థన అంటే ఏంటని చెప్పుకున్నాం? ఆత్మతోనూ ఆత్మతోనూ మనసుతోనూ. నాలుగో ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన. చివరి ప్రార్థన చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. ఐదో ప్రార్థన, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించువాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. ఎట్లా చేస్తున్నామండి ప్రార్థన? సంతోషం ఉందా ప్రార్థన రావడానికి? ఎంత సంతోషం ఉంది? పావని మా సంతోషం ఇంటికి వచ్చిన అయ్యారు అంటదేమో. ఏ సంతోషం ఉండాలంటే, ఏ సంతోషం? ప్రార్థన అంటే సంతోషం ఉండాలి హృదయంలో. సంతోషం హృదయంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఇప్పుడు గొప్ప వ్యక్తిని కలవాలి, ఒక గొప్ప నాయకుని, గొప్ప లీడర్ కలవాలనుకోండి, కలవడానికి లేదప్పుడు ఏముండాలి? మరి టీవీ పెట్టి చిన్న సౌండ్ తర్వాత ఏం జరిగిందని అడుగుతున్నానంటే ఏమున్నట్టు? మీలో ఏమున్నట్టు? ప్రార్థన దేవునితో మాట్లాడటానికి వెళ్ళాం. ప్రార్థన అంటే నీ అవసరాలు దేవునితో చెప్పుకున్నాం. వాక్యం చదవటం అంటే దేవుడు నీతో రెండే గుర్తుంచుకోండి. ఒకటి, ప్రార్థన చేస్తున్నావు అంటే నీ అవసరాలు దేవునితో చెప్పుకున్నాం. రెండు, వాక్యం చదువుతున్నాడు దేవుడు నీతో, వాక్యం నువ్వు చదవకుండా దేవుడే నాతో మాట్లాడవద్దని అర్థం. నువ్వు ప్రార్థన చేయడం దేవుడు నీతో నేను మాట్లాడినని అర్థం. దేవుడితో మాట్లాడటానికి ఏముండాలి? ఇప్పుడు ఆయన లోకంలో గొప్ప నాయకులందరూ రోజు మనతో మాట్లాడతారు, కానీ మనం ఆయనతో మాట్లాడే అవకాశం ఉందా? ఉందా? దేవుడు ఇస్తున్నాడండి. ఎక్కడ ఇస్తున్నాడు? యెరెమీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం. ఎవరు చెప్తున్నారు? దేవుడు టెలిఫోన్ నెంబర్ ఇచ్చేసాడు. దేవుడు ఫోన్ నెంబర్ ఇచ్చేసాడు. నాతో నువ్వు మాట్లాడు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎక్కడి నుంచి ఉత్తరం ఇస్తాడు? నువ్వు ప్రార్థన చేసేది బైబిల్ తీసుకో. బైబిల్ ఏం చేస్తాడు దేవుడు? ఒక్కొక్కసారి బైబిల్తో అవసరత కూడా లేనప్పుడు, సమయం లేనప్పుడు స్వరంతోనే మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు,
కళల ద్వారా మాట్లాడతారు. అసలు నేను నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు ప్రభు అని అంటే సంతోషం లేనప్పుడే చేసేది, లేక గబగబ మాట్లాడి వెళ్ళిపోతున్నావు అంటే నీకు ఆతృతనై ఉండాలి, లేకపోతే ఆయనతో మాట్లాడటం ఇష్టం లేకైనా ఉండాలి. ఇప్పుడు నీకు ఫోన్ చేశారు ఇష్టం లేని వ్యక్తులు ఏం చేస్తారు మీరు? రెండు మాటలు పొడి మాట, సరే ఉంటాను, సరే ఏంటి, ఇంతేగా. ఎందుకని ఇష్టం లేదు. మన ప్రార్థన ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా చేస్తారు ప్రార్థన? యేసయ్య అంటే యేసయ్య మీ సొమ్ము మొత్తం తినేశాడు, చాలా నష్టపరిచాడు, చాలా మీద ఎత్తుకెళ్ళిపోయాడు. మరి అలాంటి వ్యక్తి ఏం మాట్లాడతారు చెప్పండి? ఏం మొహం చేద్దాం? ఆయన మొహం చెల్లినా మనకి మొహం చెల్లట్లేదు. ఎందుకని? ఎంత నష్టం చేశాడు యేసయ్య మిమ్మల్ని, ఎంత నష్టపోయారు యేసయ్య ద్వారా మీరు, ఎంత మీ సొమ్ము తినేసి ఎంత పాటు చేశాడు మిమ్మల్ని. ఆయన ఇష్టపడతారా? ఆయనకంటే మొహం చెల్లుతున్నా నాకు అంతే కదా ప్రార్థన, ఇదే ప్రార్థన. మరి వాక్యం ఆయన నీతో మాట్లాడాలన్నా ఇట్లా ఈ మధ్య మరీ విచిత్రం నేను చూసి అవకల్నే చదువుకొని ఇది ఒకే ఒక మాట ఏంటి, ఇట్లా తీసి చేయి పెట్టి కళ్ళు మూసుకుని చేయి పెట్టి ఇట్లా తీసి దీంట్లో ఉంది ఏంటి జరిగితే బైబిల్ అయిపోయింది. ఆ రోజుకి వాక్యం అయిపోయింది. ఒక ముక్కే ఒక్క మాట చెప్పి చాలు, నాకు నీకు ఎక్కువ మాటలు ఏం వద్దు అంటే నీ బిజీ పర్సన్స్ దేవుని బిడ్డ. యేసయ్య చెబుతున్నటువంటి మాట, నీ ప్రార్థనలో ఏముండాలంట? సంతోషము. ఆయనతో మాట్లాడటానికి నాకు సంతోషం, ఆయనతో మాట్లాడటం నాకు ఇష్టం. దేవుడు కూడా ఏమంటాడు? దేవుడు కూడా ఏమంటాడు? వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ తాను ఇప్పంటుంది, మనవాడు ఏం చేస్తుంది? పక్కన కూడా తీసుకుంటుంది. ఎందుకని? నా పెద్ద నా కుమారుడు కాళ్ళు ఎప్పుడైనా ఎట్లా పడుకున్నావు చూడండి, ఎట్లా పడుకేసుకుని చూడడామా? ఎందుకని? ప్రేమ. దేవుడు కూడా నువ్వు ఆయన దగ్గరికి వస్తూ ఉంటే నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు బొల్లి మాటలు మాట్లాడినా, పలిగిరాని మాటలు మాట్లాడినా, సుత్తి మాటలు మాట్లాడినా ఏం చేస్తుంటుంది? సంతోషిస్తూ ఉంటాడు దేవుడు. దేవుని బిడ్డ, దేవుడిని సంతోషపరిచే ప్రార్థన ఎప్పుడైనా చేసావా? దేవుడితో ఎప్పుడన్నా అటువంటి ప్రార్థన గడిపావా? దెబ్బ కొట్టుకొని తన నాన్న దగ్గరికి వచ్చాడు అనుకోండి, తల ఢిల్లిపోయేది ఎవరు తల ఢిల్లిపోతారు. దెబ్బ కొట్టుకొని కాలు నిండా రక్తంతో వచ్చాడు అనుకోండి, ఏమనిపిస్తుంది చెప్పండి? తట్టుకోలేదు. ఇప్పుడు పుండును చూసి చలించిపోద్ది. అసలు వెళ్ళకుండానే బయట తిరుగుతూనే అట్లాగే రక్తం కారుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఎవరు తెలుస్తుంది చెప్పండి? ఎవరు తెలుస్తుంది? ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాము అంటే ఆయన ప్రేమ ఏంటో మనకు తెలియకపోవటాన్ని బట్టి. ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నామంటే ఎంత ప్రేమిస్తున్నాడో మీకు అవగాహన లేకపోవటాన్ని బట్టి. బైబిల్ ఎందుకు చదవట్లేదు అంటే ఆయన మీతో ఏం మాట్లాడతాడో అర్థం కాకపోవటాన్ని బట్టి. ఆయన మాట్లాడే మాటకు ఒక స్పష్టత మనకు ఎందుకు రావటం లేదు అని అంటే నీ బుర్ర ఆ విధంగా ఆయన చెప్పే మాటల పట్ల నువ్వు కేంద్రీకరించట్లేదు కాబట్టి. దెబ్బ తగిలినటువంటి బిడ్డను చూసి తల్లి తండ్రి ఎంత తలడిల్లిపోతాడో. నువ్వు శ్రమ కలిగిన సమయం ఉంది ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తే అంటాడు, ఎబ్రాహీమా నా ముద్దు బిడ్డ నువ్వు చూసినప్పుడు నా కడుపు తలుపు. ఎవరంటున్నాడు ఈ మాట? దేవుడు అంటున్నాడు, ఎబ్రాహీమా నా ముద్దు బిడ్డ నువ్వు తలంచుకున్నప్పుడు నా కడుపు వేదన కలుగుతుంది అంటాడండి దేవుడు. దేవుడు అనే మాట ఇది, దేవుడు చెబుతున్నటువంటి మాట ఇది. మన జీవితాల్లో కూడా ప్రార్థన అంటే సంతోషం ఎందుకు ఉండట్లేదు, ఎందుకు సంతోషం కలగట్లేదు అని అంటే ఆయన పూర్తిగా తెలియకపోవటాన్ని బట్టి. ప్రార్థన అంటే ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాము అంటే ఆయన పూర్తిగా ఎరగకపోవటాన్ని బట్టి. ప్రార్థన అంటే ఒక దినచర్యలో ఒక భాగం అయిపోయింది అనుకుంటున్నాము తప్ప అది ఒక గొప్ప వ్యక్తిత్వం, ఒక గొప్ప సృష్టికర్తతో మనము సంభాషించు సమయమని, సృష్టికర్తతో మాట్లాడే సమయమని, నీ సమస్యకు పరిష్కారం దొరికే ఒక చక్కని అవకాశం గుర్తించలేకపోవటాన్ని బట్టే ఏదో అవట్లేదు. నిజం చెప్పండి, ఈరోజు ఎంతమంది సంతోషంగా దేవుని సన్నిధిలోకి వచ్చాము తెలీదు. ఆదివారం గనక వెళ్ళాలి గనుక, బాగోదు గనుక, ఒకవేళ వచ్చేవారం పాస్టర్ గారు మరలా వాక్యంలో మన మీద పెట్టి అంటాడు గనుక, ఒకవేళ రాకపోతే ఈ మధ్య డైరెక్టర్కి పేరు పెట్టే పిలుస్తున్నాడు కనుక ఎందుకు వచ్చింది ఆ బాధ? వెళ్ళి కాసేపు కూర్చుంటే సమయం అయిపోతుంది కనుక అందుకని ఏం చేస్తాను, వెళ్ళి కూర్చొని వచ్చేస్తాం, అయిపోద్ది. దేవుని బిడ్డ దీని కొరకు కాదు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుడి సన్నిధిలోనికి వచ్చినప్పుడు అంటాడు, దేవుడు ఉన్నాడని, దేవుడు నా మాట వింటున్నాడు అని, నేను చేసే ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడని
హృదయంలో ఎప్పుడైతే సంతోషం వస్తుందో జీవితంలో కార్యాలను చూడగలుగుతున్నాం. ప్రార్థనలో ఎప్పుడన్నా సంతోషం కలిగిందా? కొన్ని పాటల్లో ఆనందం వచ్చిందా? పాటల్లో సంతోషం ఇంకా పాడితే బాగుందన్న ఆలోచన వచ్చిందా? ఇప్పుడు వరకు విశ్వాస జీవితంలో మిమ్మల్ని అడిగే మాట నేను, ఒక్కసారన్నా వాక్యం ఇంకా కొంచెం చెబితే బాగుందన్న ఆలోచన వచ్చిందా? ఒక్కసారన్నా పాటలు ఇంకొంచెం పాడితే బాగుందని వచ్చిందా? అరే అప్పుడే ప్రార్థన అయిపోయిందా అని ఎప్పుడన్నా అనిపించిందా? ఇవేవి అనిపించట్లేదు అంటే దెబ్బ కొట్టుకొని నీవు దెబ్బ తగ్గించి నీ గురించి వేదన పడే ఒక ఇల్లు ఉందని, నీ కొరకు నిత్యం వాళ్ళు వేదన పడుతున్నారని, వాళ్ళు అక్కడ ముందేస్తారని, నిన్ను గాయపరిచిన వాడి మీద వాళ్ళు పగ తీర్చుకుంటారని ఆ వ్యక్తిని మర్చిపోతున్నావు అని అర్థం. ఆ వ్యక్తి నీకు గుర్తు లేడు అని అర్థం. నీ సమస్య నేనే పరిశీలించుకుంటున్నాను, నేను పెద్దవాడిని అయిపోయానన్న ఆలోచన. దేవుని బిడ్డ, యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, ప్రార్థనలో నేను సంతోషిస్తున్నాను అన్నాడు. ప్రార్థనలో ఏముండట్లేదు? సంతోషం ఉండట్లేదు. ఎందుకు ప్రార్థనలో సంతోషం ఉండట్లేదు అని అంటే అసలు నువ్వేంటో నీకు తెలియట్లేదు. దేవుడు నీ పట్ల చూపే ప్రేమ ఏంటో నీకు అర్థం కావట్లేదు. దేవుడు ఎంతగా నీ కొరకు ఎదురు చూస్తున్నాడో నీకు అర్థం కావట్లేదు. ఎంతగా నీ వైపు చేతులు చాపుతున్నాడో నీకు అర్థం అవ్వట్లేదు. దేవుడు అందుకే అంటూ ఉన్నాడు నిన్ను నన్ను. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ప్రార్థన విసక్కుండా ప్రార్థన చేయండి, విసుగుదల లేకుండా ప్రార్థన చేయండి. విసుక్కోవలసింది నేను, ఎందుకంటే పదే పదే మీ మాటలు వినలేక చికాకు వచ్చి ఇసుకోవాల్సింది, కానీ నేను ఇసుకోకుండా ఉంటాను, మీరు ప్రార్థన చేయండి అన్నాడు. రెండో ప్రార్థన మెలుకో. ఎక్కడ ఏం ప్రార్థన చేస్తున్నామో గుర్తించండి, ఎక్కడ ఎటువంటి ప్రార్థన చేయాలో ఆలోచించండి. ఇటువంటి ప్రార్థన వ్యక్తులమై బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడే సమయం, దేవుడు నీ మాటలు వినడానికి ఇష్టపడే సమయం. నువ్వు రెండు మూడు మాటలతో ఇల్లు చెల్లిపోతే నీ సమస్య ఏమర్థమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఒక నాయకుడిని వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు ఎంత 5 నిమిషాలు టైం అడుగుతారా? రేపు పొద్దున ఎల్లుండి నాకు ఎంపీ గారి అపాయింట్మెంట్ ఉంది, అయితే ఒక 10 నిమిషాల్లో పాస్టర్ గారిని నేను పంపిస్తాం, మంగళవారం రమ్మనండి, ఒక అర్ధగంట టైం ఇద్దామని. అంటే టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటే మనం ఆ దృష్టిలో ఎటువంటి వాళ్ళం మనం చెప్పండి? ఎటువంటి వాళ్ళమ్మా? సమయం ఎక్కువ తీసుకుంటే ఎటువంటి వాళ్ళం? టైం ఎక్కువ తీసుకుంటే ఎటువంటి వాళ్ళం మనం? ఎవరి దగ్గర టైం ఎక్కువ గడుపుతారు? తల్లిదండ్రులు బిడ్డల దగ్గరేగా, అవునా? అంతే తప్ప మరి బయట వాళ్ళ దగ్గర ఎంతసేపు గడుపుతారు? 2-3 నిమిషాలు, 4-5 నిమిషాలు. డిప్యూటీ సీఎం గారిది కూడా అపాయింట్మెంట్ ఉంది, అయితే ఆయన కూడా చెప్పినటువంటి పిఏ చెప్పినటువంటి పాస్టర్ గారు రావాలి అంటే కనీసం ఒక పావు గంట అయినా టైం ఉండాలి. కనుక ఇప్పుడు టైం కేటాయించలేదు, ఒక 3 నెలల తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాం. అంటే చూడండి, మనకంటే గనులైనటువంటి వారు మనకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఇస్తున్నారు, టైం ఇస్తున్నారు అని అంటే మనం గొప్పవాళ్ళం అయితేనే కదా. యేసయ్య కూడా మనల్ని అట్లా అడుక్కుంటున్నాడు టైము. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మీకు కావాల్సినంత టైం ఉంది, అపాయింట్మెంట్ తీసుకోండి అంటున్నాడు. కానీ మనం ఏమంటున్నాం? మీకు ఖాళీగా ఉన్న ప్రభా, మాకు ఖాళీ లేదయ్యా. నీకు పనా పాట ప్రభా, మాకంటే బోల్డని పనులు ఉన్నాయ్యా, బోల్డంత ప్రయాసం ఉందయ్యా. నోటి మాట చేత సర్వసృష్టిని కలగజేసినటువంటి దేవుడు, తన రూపంలో తన పోలికలు నిర్మించినటువంటి దేవుడికి ఏమో ప్రశాంతంగా ఉన్నాడు. అసలు పనికిరాని వాళ్ళం, పని లేనటువంటి వాళ్ళం మనకేముందట? ఖాళీ లేని పని, ఖాళీ లేని టైం, ఖాళీ లేని సమయం. ఎంత దౌర్భాగ్యమో చూడండి, ఎంత దౌర్భాగ్యమో చూడండి. విసుకకు ప్రార్థన, రెండో ప్రార్థన మెలకువగలిగి ప్రార్థన, మూడో ప్రార్థన అమ్మా ఎడతెగని ప్రార్థన, నాలుగో ప్రార్థన పట్టుదలగల ప్రార్థన, ఐదో ప్రార్థన సంతోషంతో ప్రార్థన. ఈ 5 ప్రార్థనలు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో, ఈ 5 ప్రార్థనలు మన జీవితంలో ఎప్పుడైతే మనం నేర్చుకుని ఆయనతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతామో మన జీవితం నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనం బ్రతుకుతాం. ఏమీ లేనప్పటికీ అన్నీ కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి ప్రతి విషయంలో ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు కొనసాగుతాం. ఎందుకని అంటే మొట్టమొదటిగా మనం బలపడాలి అంటే మనకు ఉండాల్సింది ఏంటి అమ్మా? ఎవరు మాట్లాడుతున్నా? మొట్టమొదటిగా ఏముండాలి మనకి? ప్రార్థన. ఆ ప్రార్థన ఉంటేనే మనం ప్రయోజకులు అవుతాము, కుటుంబం బాగుపడుతుంది, దీవెనకరంగా ఉంటాం, మార్పులు వస్తాయి, జీవితాలు బాగుపడతాయి. కనుక ఇక నుండి అయినా ఆయనతో మన యొక్క సంభాషణ పెంచుకుంటూ ప్రార్థనా జీవితానికి మెరుగుపరుచుకున్న కృప స్థితి దేవదేవుడు అందరికీ అనుగ్రహించి
ప్రతివారు విశ్వాసము సహితమైనటువంటి ప్రార్థన చేసి ఆయనలో ఎదుగుదల కృపాస్థితి దేవదేవుడు అనుగ్రహించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలుపును గాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. ప్రార్థనా జీవితాన్ని కలిగి తండ్రి నీతో ఎక్కువ సంభాషిస్తూ అవసరత అక్కరు చెప్పుకుని దీవించే దీవెనకు పాత్రులగునట్లు నీ బిడ్డలను ప్రతి వారిని కృపలో వాడుకుని భద్రపరచమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.